బాండీలో ఆయిల్ వేయాలి. సో ఆయిల్లో తిమ్మికూర వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా తిమ్మికూర ఫ్రై అయిన తర్వాత తీసి మళ్ళీ బాండీలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేయాలి. కొత్తిమీర పచ్చిమిర్చి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేయాలి. కొద్దిగా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత తిమ్మికూర ఇంకా వెల్లుల్లి వేసి కలపాలి. నెక్స్ట్ కొంచెం పచ్చి జీలకర్ర వేసి కలపాలి. ఉప్పు కూడా యాడ్ చేయాలి. చింతకాయలు వేయాలి. వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత చల్లారిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. నెక్స్ట్ వచ్చేసి బాండీలో ఆయిల్ వేసి ఇంకా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి పోపు చేసుకోవాలి. పోపులో ఈ మిక్సీ పట్టిన తిమ్మికూర పచ్చడిని వేసి కలపాలి. అంతే, తిమ్మికూర పచ్చడి రెడీ. గిన్నెలోకి తీసుకోవాలి. థ్యాంక్ యూ.